హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ శిల్పా రెడ్డి. ఈరోజు వీడియోలో మటన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. అందుకు అరకిలో చికెన్ తీసుకోవాలి. అది కూడా చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. మటన్ని ముందుగా ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ మటన్ ఫ్రైకి ఆయిల్ చాలా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా మటన్లో వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందండి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ ఫ్రైని ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా ప్యాన్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, వాటర్ మొత్తం ఇమిరిపోయాయి. ఇప్పుడు 1.5 లీటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు ఎక్కువగా పోసి ఉడికించుకోవాలి. మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలా ప్యాన్లో తొందరగా ఉడికిపోతుందండి, లేకపోతే ముక్కలు ఉడకవు. ఇలా నీళ్ళు ఇమిరిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి మటన్ ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనము ఏమైనా కూరలు వండేటప్పుడు పొంగిపోతుంది కదా మూసి పెట్టినప్పుడు, అలా పొంగిపోకుండా ఉండడానికి ఇలా మిడిల్లో ఏదైనా ఒక చెక్క కానీ గరిట కానీ ఏదైనా పెట్టి సపోర్టు ఇలా ఉడికించుకోవడం వల్ల పొంగు అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మటన్ని ఇలా వేయించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ధనియాల పొడి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈ మటన్ ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో మొత్తం అన్నీ కలిపి కూడా ఉడికించుకోవచ్చు. తర్వాత ఇలా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకున్నా కూడా ఈ మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి. సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలనిపిస్తుంది. చూసారు కదా, మటన్ని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మటన్ పీసెస్ అనేవి జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మటన్ ముక్కలు గట్టిపడిపోతాయి. చూసారు కదా, మీకు నచ్చిందా? మటన్ ఫ్రైకి కాంబినేషన్ రసము రైస్తో ఇలా తింటే సూపర్గా ఉంటుందండి.